అనేక ప్రాంతాల నుంచి పీఠాల నుంచి ఇక్కడికి వచ్చినటువంటి స్వాములకి, అశేషంగా కదిలి వచ్చినటువంటి భక్తకోటి మీ అందరికి కూడా ఈ పర్వదినాన నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. కోటి దీపోత్సవాలు నిజంగా ఇది ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం. అజ్ఞానం అనే గాఢాంధకారం నుంచి బయటికి తీసుకుని వచ్చి వెలుగులు నింపేటువంటి ఈ దీపాన్ని వెలిగించేటువంటి కార్యక్రమం మన సంస్కృతి సాంప్రదాయాల్లో అనేక శతాబ్దాలుగా వస్తూ ఉన్నటువంటి సాంప్రదాయం ఇది. ఆ పరమ పవిత్రమైనటువంటి దేవుడికి, దేవుళ్ళకి దీపాలు వెలిగించి ఆరాధన చేస్తూ ఈ సమాజాన్ని అందరినీ చల్లగా చూడమని, మమ్మల్ని మా కుటుంబాన్ని చల్లగా చూడమని వేడుకునేటువంటి కోట్లాది మంది ప్రజలు ఈరోజు దీపాలు వెలిగించి సమస్త తెలంగాణ ప్రజల క్షేమం కోసం మీరు చేస్తున్నటువంటి ఈ పుణ్య కార్యక్రమం అద్భుతమైనటువంటి కార్యక్రమంగా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తూ ఉంది. నాకంటే ముందుగా ఇక్కడికి వచ్చినటువంటి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఇదే వేదిక నుంచి మాట్లాడుతూ ఈ కోటి దీపోత్సవాల పండుగని రాష్ట్ర పండుగగా ప్రకటిస్తామని వారు ప్రకటించినటువంటి అంశం కూడా మీ అందరికీ తెలిసిందే. కేవలం రాష్ట్ర పండుగనే కాకుండా దీని జాతీయ పండుగ కూడా ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేస్తామని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇక్కడ నుంచి చెప్పారు. ఇదే వేదిక నుంచి మరొక్కసారి ఒక్కాడిస్తూ తప్పనిసరిగా శతాబ్దాలుగా ఆనవాయితీగా సాంప్రదాయంగా ఉన్నటువంటి ఈ దీపోత్సవాల కార్యక్రమాన్ని, మన తెలుగు సంస్కృతి సాంప్రదాయాల్ని భవిష్యత్ తరాలకి ఈ దీపాలు వెలిగిస్తూ, జ్ఞానాన్ని వెలిగిస్తూ, దేవుణ్ణి ప్రార్థిస్తూ మా అందరినీ కాపాడవాలని చెప్పేటువంటి సాంప్రదాయాన్ని తప్పనిసరిగా రాష్ట్ర పండుగనే కాకుండా జాతీయ పండుగ కూడా ఉండాలని మనస్ఫూర్తిగా ఈ రాష్ట్ర ప్రభుత్వం అభిలషిస్తూ ఉంది. ఈనాడు మీరు అనేక ప్రాంతాల నుంచి ఈ సంవత్సరమే కాదు అనేక సంవత్సరాలుగా భక్తి టీవీ వారు ఇక్కడ నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటూ, ఈ దైవాల్ని కోరుకుంటూ ఇక్కడికి వస్తున్నటువంటి మీ అందరికి కూడా నేను ఈ రాష్ట్ర ప్రభుత్వం తరఫున నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు, కృతజ్ఞతలు కూడా తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఇటువంటి పరమ పవిత్రమైనటువంటి కార్యక్రమానికి నన్ను ప్రత్యేకంగా ఇక్కడికి ఆహ్వానించి, కుటుంబ సమేతంగా ఆహ్వానించినందుకు భక్తి టీవీ వారికి నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు, అభినందనలు కూడా తెలియజేస్తూ ఉన్నాను. సోదరులు నరేంద్ర చౌదరి గారు కేవలం వార్తలుగా చూపించడమే కాదు, భక్తి టీవీతో కేవలం ఈ రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా కూడా ఈరోజు కోట్ల మంది ఈ కోటి దీపోత్సవాల కార్యక్రమాన్ని వీక్షించే విధంగా భక్తి టీవీ ద్వారా ప్రపంచానికి అందిస్తున్న మీ కార్యక్రమం అద్భుతమైనటువంటి కార్యక్రమం, అభినందించదగినటువంటి కార్యక్రమం. కేవలం ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళే కాకుండా మనం చేసే ఈ కార్యక్రమాన్ని
ఇళ్లల్లో కూడా ఉండి ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల మంది దీన్ని వీక్షిస్తూ ఉన్నారన్న సంగతి మీ అందరికి కూడా తెలియదు కాదు. ప్రతి సంవత్సరం